ఓకే గాయ్స్, అయితే మనకి వేరే సబ్స్క్రైబర్ మనకి క్వశ్చన్ అడిగారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది అర్థమెటికా లేదంటే ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్ ఎలా కనిపెట్టాలని చెప్పి. సో మీరు ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం అర్థమెటిక్ చేసేటప్పుడు మనకి ఏంటంటే టైము స్పీడు డిస్టెన్స్ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇందులో మనకి యావరేజ్ స్పీడ్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ క్వశ్చన్లో మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి యావరేజ్ వెలాసిటీ అన్నాడు మీటర్ పర్ సెకండ్. సో ఇది మనకి ఫిజిక్స్ రిలేటెడ్ క్వశ్చన్ అని ఈ విధంగా మనం కనిపెట్టవచ్చు. సో అలాగే ఇక్కడ క్వశ్చన్లో మనం చూసినట్లయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, నేహ అంట స్విమ్స్ పూల్ దట్ 50 మీటర్స్ లాంగ్ అంట. నేహ ఈత కొడుతుంది ఒక టబ్బులో ఏదో స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతుంది అనుకుందాం. సో అయితే తను ఇక్కడి నుంచి నేహ వచ్చేసి ఇక్కడి నుంచి ఒక 50 మీటర్ల స్విమ్మింగ్ కొట్టింది అనుకుందాం ఇక్కడ వరకు. ఓకేనా, కొట్టిన తర్వాత షీ కవర్స్ 100 మీటర్స్ మాట. షీ కవర్స్ 100 మీటర్స్ ఇన్ 1 మినిట్. అయితే ఒక నిమిషానికి 100 మినిట్స్కి 1 మినిట్కి 100 మీటర్స్ స్విమ్ చేసిందంట. అయితే స్విమ్మింగ్ పూల్ ఉన్నది 50 మీటర్స్. స్విమ్మింగ్ పూల్ ఎంత ఉంది మనకి, 50 మీటర్స్ లాంగ్ ఉంది. అంటే స్విమ్మింగ్ పూల్ 50 మీటర్స్ లాంగ్ అంటే నిమిషానికి తిని 100 మీటర్లు కొట్టిందంటే నేహ ఇలా స్విమ్ కొట్టి మళ్ళీ తిరిగి వెనక్కి ఇలా వచ్చేసిందనే కదా అర్థం, అంతే కదా. సో అప్పుడు 100 మీటర్లు మనకు కంప్లీట్ అయింది. సో తను ఏమంటున్నాడు, బై స్విమ్మింగ్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ది పూల్ టు ది అదర్ ఎండ్ బ్యాక్ అలాంగ్ స్ట్రైట్ లైన్ పాత్ ఫైండ్ ద యావరేజ్ వెలాసిటీ అన్నాడు. యాక్చువల్గా వెలాసిటీ అంటే ఏంటి, అసలు వెలాసిటీ అంటే ఇట్ ఈస్ ఏ వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ స్కేలర్ అని నేను క్లాసెస్లో చెప్పాను. యావరేజ్ వెలాసిటీ అంటున్నాడు. యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి, టోటల్ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టోటల్ టైం. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి చూడండి, డిస్టెన్స్ వేరు, డిస్ప్లేస్మెంట్ వేరు. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ద షార్టెస్ట్ పాత్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను. సో నేను మా ఫ్రెండ్ గారి ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ రైట్ తీసుకొని సో లెఫ్ట్ తీసుకొని వాడి హౌస్కి వెళ్ళాలి ఇక్కడికి. సో ఇప్పుడు ఇది డిస్టెన్స్ మాట. ఇప్పుడు ఇదే దారిని నేను డిస్ప్లేస్మెంట్లో ఎలా చెప్తానంటే ఇలా షార్ట్ కట్లో చెప్తాను అనమాట. సో దీన్నే మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. డిస్టెన్స్ అంటే టోటల్ డిస్టెన్స్ మనం ట్రావెల్ చేసేది చెప్తాం. అదే డిస్ప్లేస్మెంట్లో షార్టెస్ట్ పాత్ చెప్తామన్నమాట. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఒక షార్టెస్ట్ పాత్ని మనం డిస్ప్లేస్మెంట్ కింద చెప్తాం అన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్లో చూడండి, స్నేహ ఇక్కడ ఉండేది అంటే ఇనీషియల్ పొజిషన్ ఇదే కదా. తర్వాత చూడండి తను 100 మీటర్లు కొట్టిందంటే ఇలా వెళ్ళి తిరిగి మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చింది, అంటే ఫైనల్ పొజిషన్కి వచ్చింది. చూడండి ఇప్పుడు షార్టెస్ట్ పాత్ ఏమవుతుంది, ఇనీషియల్కి ఫైనల్కి సేమే కదా ఉంది. అక్కడ ఏముంది, అక్కడ బొంగి ఏమీ లేదు కదా. అంటే ఇప్పుడు ఒకవేళ తను ఇక్కడతో అయిపోయింది అనుకోండి, ఇక్కడతో ఆగిపోతే ఇదే ఫైనల్ పొజిషన్. అప్పుడు ఈ డిస్టెన్స్ మనం చెప్తాం 50 మీటర్లు వెళ్ళిందని చెప్తాం. కానీ ఇనీషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ నీకు ఒక దగ్గర ఉంది కదా, అందుకే ఈ ఆన్సర్ మనకి 0 అవుతుంది. సో ఇది కాన్సెప్ట్ అన్నమాట, డిస్ప్లేస్మెంట్లో ఉండే కాన్సెప్ట్. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. కావాలంటే మీరు ఇక్కడ చూసుకోండి, డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా ఇనీషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టార్ట్ అయితే ఇది ఇనీషియల్ పొజిషను, ఇది ఫైనల్ పొజిషను. రెండు ఒక చోట ఉంటే డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, 0 అవుతుంది, అంతే కదా. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఇది కూడా మనకి గ్రూప్లో పెట్టారు, సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి. సో నాకు ఆల్రెడీ ఆన్సర్స్ అయితే కొంతమంది ఇచ్చారండి రిప్లై. సో మురళి తర్వాత ఇంకా శైలు రెడ్డి ఇంకా చాలామంది ఉన్నారు ఎవరో. సో వాళ్ళు పెడుతూ ఉన్నారు మెసేజెస్. సో కావాలంటే మీరు కూడా నా టెలిగ్రామ్ ఛానల్ కింద నా డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, కావాలంటే అక్కడ మీరు జాయిన్ అయ్యి మీరు కూడా ఏమైనా ఫొటోస్ పెట్టి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్లు ఏమడుగుతున్నాడు, ఒక ఆటో ఏ ఉందంట, అదొక 2 అవర్స్లో 42 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుందంట. ఓకేనా, ఆటో బి అంటే 2 ఆటోలు ఉన్నాయి, ఆటో బి అంట ట్వైస్ అంటున్నాడు. ట్వైస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ట్వైస్ అంటే రెండింతలు అని అర్థం అన్నమాట. అంటే ఇంటూ 2 చేయాలి, 2 ఇంటూ చేయాలి. దేన్ని, డిస్టెన్స్ అంట. ఎవరు, ఏ వెళ్ళిన డిస్టెన్స్కి డబల్ వెళ్ళాడంట 5 గంటల్లో, ఎవరు, బి అనేవాడంట. ఓకేనా, సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఆటో బి ఇన్ కిలోమీటర్ పర్ అవర్లో అడుగుతున్నాడు. సో ఇది సింపులే క్వశ్చను. ఇప్పుడు చూడండి ఆటో ఇప్పుడు డిస్టెన్స్ని ఎలా కనిపెడతాం మనం, డి ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో ఇప్పుడు ఆటో ఏ చూద్దాం. ఏ అనేవాడు స్పీడ్ ఎంత అంటున్నాడు, 42 కిలోమీటర్ పర్ అవర్. ఇది స్పీడే కదా, ఇది స్పీడు, ఇది టైము. డిస్టెన్స్ ఎంతో చెప్పలేదు, చెప్పకపోతే మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అని తెలుసు కదా. సో 42 ఇంటూ 2 చేస్తే 2 అవర్స్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 84 కిలోమీటర్స్ వచ్చింది. అంటే ఏ వెళ్ళిన డిస్టెన్స్ అంతా 84 కిలోమీటర్స్. అయితే బి అనేవాడంట రెండింతలు వెళ్తాడంట. అంటే ఇప్పుడు 84 కిలోమీటర్స్ని రెండింతలు వెళ్తాడు కాబట్టి బి ఇంటూ 2 చేద్దాం. అప్పుడు 84 ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది, 168 కిలోమీటర్స్ వెళ్తాడు. అయితే బి
యొక్క స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. స్పీడ్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ డివైడెడ్ బై టైమే కదా. ఎన్ని గంటల్లో వెళ్తున్నాడు బి అనేవాడు? 5 గంటల్లో వెళ్తున్నాడు. అంటే వచ్చిన డిస్టెన్స్ని 5 గంటలతో మనం డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి 5 3s are 15, 18 ఉంటుంది. 5 3s are 15, పాయింట్ పెట్టుకుంటే 3 పక్కన 0 అంటే 6 మాట. సో 33.6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఇంకొక క్వశ్చన్ అయితే పంపించారు. సో ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి పర్సంటేజ్కి సంబంధించింది. సో సింపులేనండి. సో ఏమడిగాడు ఒకసారి చూద్దాం. ఏమడుగుతున్నాడు? ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఇన్ విచ్ ఫుల్ మార్క్స్ 500 అంట. ఒక ఎగ్జామినేషన్లో 500 మార్కులు ఫుల్ అంట. అయితే ABCD మెన్షన్ చేశాడు క్వశ్చన్లో. సో ఎప్పుడైనా ఇలా మెన్షన్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా తీసేసుకోవడం బెటరు. సో D వరకు మెన్షన్ చేశాడు కాబట్టి మనం ABCD అని తీసేసుకుందాం. ఓకేనా. సో పర్సంటేజ్లో మెన్షన్ చేసినప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్లో చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, A got 10% లెస్ దెన్ B అంట. అంటే A అనేవాడికి 10% లెస్ వచ్చిందంట B కన్నా. నేను ఏం చెప్పాను? 10%ని ఎలా రాసుకోవచ్చు? 1/10. లెస్ అన్నాడు కాబట్టి మైనస్ చేయాలి. అంటే డినామినేటర్లో నుంచి న్యూమరేటర్ని మైనస్ చేస్తే 9/10 వస్తుంది కదా. అంటే Aకి 9 అయితే Bకి 10 అనమాట. అర్థమైందా? సో ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత చూడండి, B get 25% మోర్ దెన్ C అంట. అంటే B అనేవాడికంట 25% అంటే ఫ్రాక్షన్లో ఎలా రాస్తాం? 1/4 కదా. మోర్ అంటే ప్లస్ మాట. అంటే 4 + 1 5/4 కదా. అంటే ఇది ఇక్కడ ఏమవుతుంది? Bకి 5 వస్తానంట, Cకి 4 వచ్చింది కదా. అంటే B అనేవాడికి C కన్నా ఎక్కువ అని చెప్పాడనమాట. నెక్స్ట్ చూడండి, C got 20% లెస్ దెన్ D మాట. ఇక్కడ చూడండి 20% లెస్ దెన్ D అన్నాడు. 20% అంటే మనం ఫ్రాక్షన్లో ఎలా రాస్తాం? 1/5 కదా. సో లెస్ అన్నాడు కాబట్టి 5లో నుంచి 1 తీయాలి. అంటే 4/5 మాట. అంటే ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ 4 5 రాస్తాం. సో మీకు ఆల్రెడీ తెలుసు, ఇలాగ ఎప్పుడైనా ఫ్రాక్షన్స్లో మనకి ఇచ్చినప్పుడు సో పక్కన ఖాళీ ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో అది ఇక్కడ రాసేయండి. 10 ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఇక్కడ 4 వస్తుంది. సో ఏదైతే డిజిట్ ఉంటుందో ఖాళీ ఉన్న పక్క నెంబర్లు రాసేయండి. ఇప్పుడు ఇక్కడ 4 ఉంది కదా, సి పక్కన కూడా 4 ఇలా రాసేసుకొని వెళ్ళిపోవాలి మనం ఎప్పుడు కూడా. ఓకేనా. సో ఇలా రాసేసుకుంటే మనం ఆన్సర్ ఈజీగా చెప్పవచ్చు. సో ఇప్పుడు చూడండి 9 5s are 45, 45 4s are 180 కదా. సో ఇది 180 వస్తుంది. అలాగే 5 4s are 20, 20 × 10 అంటే ఇది 200. 4 4s are 16, ఇది 160. 4 5s are 20, ఇది ఒక 200. అంతేనా? అంతే కదా. సో ఇక్కడ చూడండి జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి కదా, అన్నిటిలోని జీరోలు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా 2 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది అనుకుంటా. 2 9s are 2 10s are 2 8s are 2 10s are వచ్చిందా. సో అయితే క్వశ్చన్లో చూడండి, ఏ యొక్క మార్క్స్ ఎంతో చెప్పాడు. A got 360 మార్క్స్ అంట. అంటే A అనేవాడికంట, ఇక్కడ A అనేవాడికంట 360 మార్క్స్ వచ్చాయంట. అంటే ఇక్కడ దీన్ని బట్టి దీని అర్థం ఏంటి? ఇప్పుడు దీన్ని బట్టి వాడికి 360 మార్క్స్ వచ్చాయి. 360 మార్క్స్ వచ్చాయంటే 360 టేబుల్ 360 ఎంతలో పోతుంది? 9 4s are 36, పక్కన 0 పెట్టుకుంటే 360 కదా. మనకేం అడుగుతున్నాడు క్వశ్చన్లో? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ D అని అడుగుతున్నాడు. Dకి ఎన్ని మార్క్స్ అని అడుగుతున్నాడు, పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇది ఇంటూ 40 అయితే ఇది కూడా ఇంటూ 40 చేయాలి కదా. 40 × 10 400 అవుతుంది. సో టోటల్ మార్క్స్ 500 అయితే Dకి ఎన్ని మార్కులు వచ్చాయి? 400 వచ్చాయి. పర్సంటేజ్లో కావాలంటే ఇంటూ 100 చేయాలి. అప్పుడు ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 5 1s are 5 8s are 40. అంటే 80% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఇటువంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇలా చెప్పాను. లేకపోతే నార్మల్గా చేయాలి అనుకుంటే ఇంకా మనం ఫాస్ట్గా చేయొచ్చు.